చెలిమితో చేదునైనా తినిపించవచ్చును గాని బలిమితో పంచదార వేసిన పాలు తాగించలేము అంటారు కదా సామెతలోని. ఎస్ ఫ్రెండ్స్, ఇది నిజమే కదా. మంచితనంతో ఏదైనా సాధించుకోవచ్చునని నేను ఈ యూట్యూబ్ స్టార్ట్ చేశాక కూడా నాకు చాలా అర్థమైంది. యూట్యూబ్ అంటే ఏంటో తెలియకుండానే ఛానల్ స్టార్ట్ చేశాను. బట్ యూట్యూబ్ అంటే అంత ఈజీ కాదని ఛానల్ స్టార్ట్ చేశాక తెలిసింది. ఫ్రెండ్స్, మీకు ఒకటి తెలుసా, ఊరుకని ఎవ్వరు డబ్బులు ఇవ్వరు అంటారు కదా. చెమటలే చిందించాలా, కష్టపడి పండించాలా అనే పాట నాకు ఎప్పుడు ఈ యూట్యూబ్లోని వీడియోస్ చేస్తూ ఉంటే నాకు గుర్తుకు వస్తుంటుంది. ఫ్రెండ్స్, నాకు ఒకటి మాత్రం చాలా ఆశ్చర్యంగా హ్యాపీగా ఉండేది. యూట్యూబ్లో నేను యూట్యూబ్ వాళ్ళ దగ్గర నుండి యూట్యూబ్ ఎలా చేసుకోవాలో నేర్చుకున్నాను. ఫ్రెండ్స్, ఒక పెద్ద ఛానల్ వాళ్ళు నా వీడియో ఒకటి చాలా బాగుంది అని నాకైతే ఒక మెసేజ్ పెట్టారు. అంత పెద్ద ఛానల్ వాళ్ళు నన్ను బాగా పొగుడుతుంటే నాకు చాలా హ్యాపీ అయిపోయింది. నాది ఒక చిన్న బుల్లి ఛానల్, పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు నాకు మెసేజ్ చేస్తూ ఉంటే తెగ మురిసిపోతూ ఆనందపడిపోయాను. ఫ్రెండ్స్, మన కష్టాన్ని వేరే వాళ్ళు గుర్తించి పొగిడినప్పుడు అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఎంత కష్టమైనా సరే చాలా సంతోషంగా కొన్ని కోట్లు పెట్టి ఇచ్చినట్టుగా ఆనందం అయితే అనిపిస్తుంది. అదేనండి, నేను ఏ వీడియో అంటే మీకు చెప్తున్నాను, వరలక్ష్మి వ్రతం వీడియో. నా ఛానల్ని గ్రోత్ పెంచింది కూడా ఆ వీడియోనే. నేను ఎలా చేసుకుంటానో, నా ఇంట్లో నేను పూజను ఎలా చేసుకుంటానో సేమ్ యాజ్ టీజ్గా అదే పెట్టానండి. కానీ ఆ వీడియో అయితే మాత్రం చాలా బాగా నాకు వ్యూస్ వచ్చి నా ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఇంత హ్యాపీగా నన్ను పొగిడారంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది కదా. ఫ్రెండ్స్, ఎంత కష్టమైనా సరే అది ఇష్టంతో చేస్తే మనం చేరవలసిన ఒడ్డుకైతే చేరుకుంటాము. ఫ్రెండ్స్, కష్టపడకుండా విజయం వెంట రాదు, ఒడిదుడుగులు లేకుండా ఒడ్డుకి చేరుకోలేము అన్న సామెత అయితే మన జీవితంలో ఎప్పుడు మర్చిపోకూడదు. ఫ్రెండ్స్, ఈ రోజు లంచ్లోకి కాజు పన్నీర్ కర్రీని అయితే ఇలా ప్రిపేర్ చేసేసాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.